సాధారణంగా కోతులు కనబడితే ఎవరైనా చూసి మురిసిపోతారు. ఇక పిల్లలైతే వాటి చేష్టలను చూసి కేరింతలు కొడతారు. కానీ ఆ జిల్లాలో మాత్రం కోతులు కనబడితే పిల్లలే కాదు పెద్దలు కూడా హడలెత్తిపోతున్నారు. అంతలా ఎందుకు జనాలు ఇలా కోతులను చూసి వణికిపోతున్నారో తెలియాలంటే ఇది చూడండి. అడవులకు నిలవైన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రోజురోజుకు వానర బెడదతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. అరణ్యం నుండి జనారణ్యంలోకి వస్తున్న కోతులు పల్లె పట్టణాల్లో బీభత్సం సృష్టిస్తున్నాయి. ప్రజలను హడలెత్తిస్తున్నాయి. ఇళ్లు పీకి పందిరేసినంత పని చేస్తున్నాయి. ఇళ్లలోకి చొరబడి వండుకుని పెట్టుకున్న వంటలను వస్తువులను చిందరవందరగా చేస్తూ కోతి చేష్టలను ప్రత్యక్షంగా చూపిస్తున్నాయి. ఇల్లు గుల్ల చేయడమే కాకుండా గ్రామీణులపై దాడులకు కూడా పాల్పడుతున్నాయి. కొందరు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. అంతటితో ఆగిపోకుండా పంట చేలపై పడి రైతులు సాగు చేస్తున్న వివిధ పంటలను నాశనం చేస్తున్నాయి. కోతుల బారి నుండి తమ పంటను కాపాడుకునేందుకు రైతులు కాపలా కూడా ఉంటున్నారు. బంగారం లాంటి పలు పంటలను సాగు చేసే అవకాశం ఉన్నా కోతుల కారణంగా పంటల సాగు చేయలేకపోతున్నామని పలువురు రైతులు వాపోతున్నారు. ఇప్పటికే అటవీ ప్రాంతం గుండా వెళ్లే రోడ్లకు ఇరువైపులా నిలబడి వచ్చిపోయే వాహనదారులు ఇతర ప్రయాణికులు అందించే తినుబండారాల కోసం ఎదురుచూస్తున్నాయి కోతులు. ముఖ్యంగా ఆదిలాబాద్ నుండి నిర్మల్ వైపు వెళ్లే ప్రధాన రహదారిపై మహబూబ్ ఘాట్పై, ఇటు ఆదిలాబాద్ నుండి మంచిర్యాల వైపు వెళ్లే మార్గంలో ఉట్నూరు, ఇందన్పల్లి, జన్నారం అటవీ ప్రాంతాల్లో రహదారిపైకి కోతులు వస్తూ విన్యాసాలు చేస్తుంటాయి. అలాగే ఆదిలాబాద్ నుండి కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా వైపు వెళ్లే మార్గంలో కెరమెరి ఘాట్స్పై కోతులు సందడి చేస్తుంటాయి. మరికొన్ని కోతులు గుంపులు గుంపులుగా గ్రామాల్లోకి వెళ్లి అక్కడి ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇళ్లు పీకి పందిరేసినంత పని చేస్తున్నాయి. ఈ వానర సైన్యం చేస్తున్న కిష్కింద కాండకు ప్రజలు విసికి వేసారిపోయారు. ఊళ్ళో జనానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న ఈ కోతులను పట్టి అడవుల్లో వదిలిపెట్టాలని కోరుతున్నారు. పొద్దువల్ల సిలిండర్ కి మరి నేను వంట చేస్తాను చేయంగా నిన్ననే తీసుకుపోయిన పొద్దుకి 2 కిలోల పప్పు ఎత్తుకపోయినాక దాని వెనక వాడు ఉరుకుతాది నాయన గర్రు అన్నాక వెనకకు మారిన ఇక ఆ పప్పు 2 కిలోలు కట్టం చేసి కైకిలు పోయి కొనుక్కోపోయిన ఇంటికి ఇక ఏడిసేడి సప్పుడే కూకుంటున్నా. మాకు ఆ కోతుల ప్రాబ్లం పోతే అన్ని మంచిగా ఉంటాయి సారు. ఏదైనా ఇంకేం కష్టాలు కోతులతో కోతులతో మనుషులను కొరుకుతాన్నాయి. 10 మంది దాకా చచ్చిపోయారు. ఆ కోతులను అయితే మేము ఎవరికి ఎంత చెప్పినా ఫారెస్టర్లకు చెప్పినా ఎవ్వరు పట్టించుకుంటలేరు. కూరగాయ దక్కుతలేదు. మేము బీరకాయలు, దోసకాయలు, మక్కలు అన్ని తీరులు అరొక్క పంట పండించుకుందాం. ఇక నువ్వులారికి నాకు ఒక్కని బట్టే తుక్కు చేసిపోబట్టే ఏవి కూడా దక్కుతలేవు. కోతుల సమస్యనే బాగుంది. 10 మంది దాకా కథ చచ్చిపోయారు. ఇక కొన్ని గ్రామాల్లో ఈ కోతుల చేష్టలతో విసిగిపోయిన ప్రజలు ఇతర ప్రాంతాల నుండి కోతులను పట్టేవారిని పిలిపించి కోతులను పట్టిస్తున్నారు. అలా వారు పట్టుకున్న కోతులను తీసుకువెళ్లి అటవీ ప్రాంతంలో వదిలిపెడుతున్నారు. గతంలో కూడా ఇలాగే పలుమార్లు ఆదిలాబాద్ జిల్లాలో కోతులను పట్టుకెళ్లి అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. అయినా కోతులు మళ్లీ గ్రామాల వైపు వస్తున్నాయి. ఇప్పటికైనా అటవీ శాఖ అధికారులు స్పందించి కోతుల బెడదను నివారించడానికి చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.